వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఏపీఎన్జీజీఎస్ అసోసియేషన్ బద్వేల్ తాలూకా యూనిట్కి సంబంధించి ఏపీఎన్జీజీఎస్ మహిళా విభాగాన్ని రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, జేఏసీ కన్వీనర్ ఏపీఎన్జీజీఎస్ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్డి వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు జేఏసీ చైర్మన్ బలపనూరి శ్రీనివాసులు, జిల్లా సెక్రటరీ పి నిత్యపూజయ్య ఆదేశాల మేరకు బద్వేల్ తాలూకా అధ్యక్షులు నరసింహారెడ్డి, కార్యదర్శి శివరామరెడ్డి, గౌరవ అధ్యక్షులు సాధు వెంకటేశ్వర్లు, వైస్ ప్రెసిడెంట్ వెంగయ్య ఆధ్వర్యంలో నూతన మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. బద్వేల్ తాలూకా మహిళా విభాగం చైర్మన్ గా లక్ష్మీ నరసమ్మ, మెడికల్ అండ్ హెల్త్ కో చైర్మన్ గా నాగమ్మ, మెడికల్ అండ్ హెల్త్ కన్వీనర్ గా టీవీఎస్ వైష్ణవి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కో కన్వీనర్లుగా, ట్రెజరర్ గా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్కే అఖిలబాను ఎన్నికయ్యారు. బకాయిలన్నీ కూడా దశల వారీగా అచరించలుగా రిలీజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పే రివిజన్ కమిషన్ ఆల్రెడీ గత ప్రభుత్వం నియమిస్తే ఈ నూతన ప్రభుత్వం ఆ నియామకాలను రద్దు చేయడం జరిగింది. వెంటనే పే రివిజన్ కమిషన్ అలాగే మన ఉమెన్స్ వింగ్ చైర్మన్గా శ్రీమతి ఎన్ లక్ష్మీ నరసమ్మ, సీనియర్ కామ్రేడ్ అందరికీ ఎన్జిఓస్ ఆల్రెడీ చాలా సంవత్సరాలు పనిచేసింది. కమిటీలో లేకపోయినప్పటికీ కూడా సంఘం కోసం చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ అమ్మా. కూర్చోండి. కో చైర్మన్గా శ్రీమతి పి నాగమ్మ, అలాగే కో చైర్మన్గా నాగలక్ష్మమ్మ, కే నాగలక్ష్మమ్మ, కో చైర్మన్గా టి నిర్మలమ్మ. సీనియర్ కాంగ్రెస్ చాలా సంవత్సరాల నుంచి మంచి సంఘానికి బాగా హెల్ప్ చేస్తున్నాము. అలాగే కో చైర్మన్గా జి లక్ష్మీదేవి, ఆమె రాలేదు ఈరోజు. కన్వీనర్గా శ్రీమతి టీవీఎస్ శ్రీ వైష్ణవి. మన ప్రతి కుటుంబానికి కానీ, మన దేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ రెవెన్యూ అవసరం. అటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మా ఆర్గనైజర్ను మా అందరికీ వాళ్ళ నాన్న వాళ్ళంతా ఫ్రెండ్ అమ్మా, మంచి యాక్టివ్ పర్సన్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇలాగనే మా హెల్త్ చంద్రశేఖర్ బిజినెస్ రాప్పాడు సుబ్బలక్ష్మి నమస్కారం. మాకు మంచి యాక్టివ్ తీసుకోండి అని చెప్పి మాకు ఉదయం ఫ్రెండ్ చెప్పడం జరిగింది. విజయలక్ష్మి విజయలక్ష్మి పి నాగమ్మ తీసుకోండి మా దండం తీసుకోండి. ఇంకొకటి కే నాగలక్ష్మమ్మ, శ్రీ లక్ష్మీదేవి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశం గురువారం మోక్షం అధ్యక్షతన బద్వేల్ పట్టణంలోని సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్యామల మాట్లాడుతూ, రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం సేవించి గంజాయికి అలవాటు పడి మహిళలపై దాడులు చేయడం అలవాటుగా మారిందని, ప్రభుత్వం వీటిని రద్దు చేయాలని అన్నారు. ఎన్నో కుటుంబాలు మద్యం వల్ల చిన్నాభిన్నం అవుతున్నాయని, ప్రభుత్వం వీటిని నిషేధించాలని, గంజాయి మత్తులో చిన్నారులను చిదిమేస్తున్నారు. అభం శుభం తెలియని ఎంతో మంది జీవితాలు సమాజంలో ఎదగాల్సిన వారు ఎటువంటి దుర్మార్గుల చేతిలో కడత
కడతేరిపోతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని మరియు ప్రస్తుత రాజకీయ నాయకుల ఎన్నికల సమయాలలో విద్యార్థులపై మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అరికడతామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అత్యాచారాలు చేస్తున్న దుండగులపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ డ్రగ్స్ మీద గంజాయి మీద కానీ నియంత్రణ పెరగాలి, దృష్టి పెట్టాలి. అలాగే రద్దీగా ఉన్నటువంటి చోట్ల కూడా దాని మీద ఫోకస్ పెంచాలని చెప్పేసి చెప్తూ ఉన్నాము. అలాగే పాఠశాలలో కానీ తర్వాత మహిళలు ఉండేటువంటి ఈ దేవస్థానాలు అట్లాంటి ప్లేస్లో కూడా ఈ మత్తుమందు ఈ డ్రగ్స్ వాటి మీద ప్రభావం వల్ల వాళ్ళ మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటిని ఐద్వాగా మేము ఖండిస్తున్నాము. అలాగే ఈ మత్తు ఈ గంజాయి చిన్న పిల్లల దగ్గర కూడా విచ్చలవిడిగా ఉంటా ఉంది. ఈ మద్యం అనేది ఏరులుగా పారుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ముఖ్యంగా తీసుకొని ఇది ఒక ఆదాయ వనరుగా చూడకుండా మన ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే పిల్లలు ఏవైతే ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారో వాళ్ళ జీవితాలన్నీ కూడా ఇదైపోతున్నాయి. కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ డ్రగ్స్ మీద కానీ ఈ గంజా మీద కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఈ మహిళల మీద కూడా చాలా ఈ గంజాయి ఈ మత్తు పదార్థాల వల్ల మహిళల మీద విపరీతమైనటువంటి దాడులు పెరిగిపోయాయి. అలాగే చిన్న పిల్లలు మహిళలు 70 ఏళ్ళైనేమి 7 సంవత్సరాల పిల్లలకు కానీ ఈ సమాజంలో మహిళలకు అనేటువంటి వారికి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం సమస్యలను గుర్తించి ఈ బాధ్యులకు గురి చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడే దాన్ని సమాప్తం చేస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వాలు దీని మీద స్పందించే వరకు కూడా మేము ఐద్వాగా పోరాటం చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 1వ తేదీన విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనం కేసుకు సంబంధించి 2 ముద్దాయిలను ఏఎస్పీ సౌమ్యలత మీడియా ముందు ప్రవేశపెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దార్ జిల్లాకు చెందిన 2 నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. 470 గ్రాముల బంగారు వారి నుండి రికవరీ చేయడం జరిగిందని, ఇంకా 1000 గ్రాముల బంగారాన్ని ఇతర ముద్దాయిల నుంచి రికవరీ చేయాల్సి ఉందన్నారు. దొంగతనం కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. గుడ్ మార్నింగ్ అండి. రాత్రి 1వ తారీఖు ఫిబ్రవరి రాత్రి జరిగిన 2 అఫెన్సెస్ జిఎంఆర్ ఐటీ క్వార్టర్స్లో జరిగాయి. ఆ క్వార్టర్స్లో 2 డాక్టర్స్ హౌసెస్లో మనకి అఫెన్సెస్ జరిగాయి. ఈ డాక్టర్స్ హౌసెస్లో అందులో నాగేష్ దసర్వార్ గారి హౌస్లో 1278 గ్రాములు, అలాగే ఇంకొక హౌస్లో 245 గ్రాముల వరకు మనం గోల్డ్ అందులో పోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ అఫెన్సెస్ జరిగాయో నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు డోర్స్ లాక్ చేసుకొని వాళ్ళ స్టీల్ అల్మరాస్లో గోల్డ్ వదిలేసి వాళ్ళకి పనుందని చెప్పి విశాఖపట్నం వెళ్ళిపోవడం జరిగింది. బోత్ హౌస్ ఓనర్స్ కూడా ఇన్మేట్స్ ఆప్షన్స్లో ఈ అఫెన్స్ జరిగింది. అయితే ఎప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వాళ్ళు చూసుకొని ఇలా వాళ్ళ ఇంట్లో అఫెన్స్ జరిగిందని తెలిసిందో వాళ్ళు మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే మన ఎస్పీ గారు టీం అక్కడికి వెళ్ళడం, తర్వాత ఒక 4 సిఐలు ఎస్ఐస్తో 12 మంది ఎస్ఐస్తో 4 టీమ్స్ ఫామ్ చేశారు. ఫామ్ చేసి మనం ఏం చేస్తామంటే టెక్నికల్గా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో మనం ఎవరు వాళ్ళు అనేది ట్రాక్ చేస్తూ మన టీమ్స్ ధార్ జిల్లా వరకు, అంటే మధ్యప్రదేశ్ ధార్ జిల్లా వరకు కూడా వెళ్తూ ఇక్కడ మన వాళ్ళని ట్రాక్ చేసుకుని ఇక్కడ కూడా మనం బీట్స్ అది ఇంటెన్సిఫై చేసుకున్నాము ఆ రోజు నుంచి కూడా. సో మన టీమ్స్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని ట్రాక్ చేస్తూనే మనకి తెలిసింది ఏంటంటే సేమ్ టీంలో మెంబర్స్ మళ్ళీ మన జిల్లాకే వచ్చారు అనేది మనకు ఐడియా వచ్చింది. దాంతో మన వాళ్ళు ఎప్పుడైతే రాత్రి బీట్ సిస్టమ్ని ఇంటెన్సిఫై చేశారో ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనం వాళ్ళని ఐడెంటిఫై చేసి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జంగేడు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులతో మాట్లాడి వారు ఎలా ఉన్నారు, బాగా చదువుతున్నారంటూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం 6, 10వ తరగతులు మరియు ఇంటర్ తరగతులను పరిశీలించారు. వసతి గృహంలో నిత్యావసర వస్తువుల నిల్వలు, భోజనశాల, విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, డైనింగ్ హాల్, ఆర్ఓ ప్లాంట్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కూడా టాపర్ అయినని, ఎవరూ తక్కువ కాదని, బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. 10వ తరగతి పరీక్షలకు ఇంకా 9 రోజులు మాత్రమే సమయం ఉందని పేర్కొంటూ విద్యార్థులకు మాక్ పరీక్షలు నిర్వహించి పరీక్షలపై భయం తొలగేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల పరీక్షలంటే భయపడొద్దని, ధైర్యంగా రాయాలని తెలిపారు. ఎక్కడ నుంచి ఓకే ఓకే స్టడీస్ ఎట్లా ఉంది, చదువుతారా? ఓకే. స్పోర్ట్స్ ఏ గేమ్ ఆడుతున్నారు? ఖోఖో, కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్, వాలీబాల్ కూడా. ఓకే ఓకే. సో మంచి ఉంది ఎక్స్పీరియన్స్. జగిత్యాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నాయకురాలు బోగా శ్రావణి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించారని శ్రావణి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జగిత్యాల పట్టణంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీలో సస్పెండ్ అయిన కొందరు వ్యక్తులు మరికొందరు సీనియర్ కార్యకర్తలమని చెప్పుకుంటూ తన ఇంటికి వచ్చి బీభత్సం సృష్టించారని ఆమె ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కుర్చీలు, గ్రీన్ మ్యాట్లను దుండగులు ధ్వంసం చేశారని ఆమె తెలిపారు. ఒక మహిళని చూడకుండా తన ఇంటిపైకి వచ్చి బూతులు తిడుతూ తనను, తన భర్తను చంపేస్తామని బెదిరించారని, జగిత్యాలలో మిమ్మల్ని బతకనివ్వమని హెచ్చరించారని, పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తున్న దాడులు జరగడం అత్యంత దురదృష్టకరం. ప్రజాస్వామ్యం ఎటిపోతుందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సిఐ, ఎస్ఐలు సకాలంలో స్పందించి దాడికి పాల్పడిన వారిని అక్కడి నుంచి పంపించేశారని శ్రావణి పేర్కొన్నారు. కౌన్సిలర్లని, అదేవిధంగా క్యాడర్ని కొంత కలిసి వారితో గెట్ టుగెదర్ ప్రోగ్రాము, మీటింగ్ అది ఉంది. దానికోసం ఇక్కడికి వస్తున్న సందర్భంగా వీళ్ళు నానా హైరాణా చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా ఒక మహిళని అని కూడా చూడకుండా నా ఇంటి మీదకి వచ్చి పర్సనల్గా దుర్భాషలాడుతూ నీ కుటుంబం అంత చూస్తా, నీ అంత చూస్తా, చంపేస్తాను అనుకుంటా ఎక్కడికక్కడ వచ్చి ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు గ్రీన్ మ్యాట్లు, చైర్లు ఇష్టం ఉన్నట్టు విసిరేయడం జరిగింది. లోపలికి వస్తూ ఉంటే సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి వాళ్ళని లాక్కెళ్ళడం జరిగింది. నా భర్త కూడా అప్పుడే బయటికి వస్తే వారికి చూపిస్తూ డైరెక్ట్గా వారి ఎదురుగా వస్తూ నీ అంతు చూస్తా, నేను బతకనివ్వను, చంపేస్తా అని ఇష్టం ఉన్నట్టు దుర్భాషలాడడం, మాట్లాడడం జరిగింది. అదంతా కూడా రికార్డ్ అయింది. మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఆ వీడియోలను తీస్తుంటే కూడా మీ సంగతి చూస్తే మిమ్మల్ని ఇక్కడ బతకనివ్వము, జగిత్యాల్లో ఉండనివ్వము, మిమ్మల్ని చంపేస్తా అని వాళ్ళను కూడా బెదిరించడం జరిగింది. ఇది ఎంత అప్రజాస్వామికమైనటువంటి చర్య, చాలా దారుణమైనటువంటి చర్య. అసలు ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది, ఎక్కడుంది? మహిళలు ఎలాగో బయట ఉండనియరు, బయట తిరగనియరు. కనీసం నా మట్టుకు నేనేదో చేసుకుంటూ, నా మట్టుకు నేనేదో పార్టీని పెంచాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేని కోవట్లుగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు డైరెక్ట్గా నా ఇంటి మీదకే వచ్చి నన్ను నా కుటుంబ సభ్యుల్ని చంపుదామని బెదిరించడం ఇది ఎంత దారుణమైన విషయం. ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి, ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంది, దానికి సంబంధించినట్టు విజువల్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఇదంతా గమనించగలరు. నేను ఈ సందర్భంగా సిఐ గారికి, ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. టైంకి వారు ఇమీడియట్గా వచ్చి వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నా కుటుంబం అంతా ఉంది, లోపల మా లేడీస్ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దయచేసి నేను ఖచ్చితంగా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కోరుకుంటా ఉన్నాను, కఠినమైన చర్యలు తీసుకోగలరని వాళ్ళని కోరుకుంటా ఉన్నాను.
మార్కాపురం జిల్లా ఖమ్మం పార్కు వీధి ప్రాథమిక పాఠశాలను గురువారం MUO1 అబ్దుల్ సత్తార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలు, GFLN కార్యక్రమంలో భాగంగా అభ్యసన స్థాయిలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యాచరణ ప్రణాళికల ద్వారా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత సమయంలో విద్యార్థులందరినీ స్కై లెవెల్లో ఉంచేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. 75 రోజుల కార్యాచరణ ప్రణాళికలో 60 రోజుల ప్రగతిని సమీక్షించారు. ఉర్దూ భాషలో అక్షరాల ఎంపిక ద్వారా పదాలను సృష్టిస్తూ ప్రతిపదార్థాలను వివరిస్తూ అలవోకగా ఉర్దూ భాషపై పట్టు బిగిస్తున్న విద్యార్థులను MUO ప్రశంసించారు. విద్యార్థులు ప్రాథమిక దశలోనే తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషలపై అవగాహన కలిగి ఉండడం అభినందనీయమని, బహుభాషా సామర్థ్యాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే సొంతమన్నారు. కార్యక్రమంలో CRP మురళీమోహన్, ప్రధానోపాధ్యాయురాలు DV అరుణ, ఉపాధ్యాయులు రేష్మా బాను, వి మార్క్, కాసిం బాషా పాల్గొన్నారు. My dear Indra, on your birthday you have been in the habit of receiving presents and good wishes. Good wishes you will still have in full measure, but what present? రాగం లేదు ఏమై బాగా అంటే అక్కడికక్కడ చదివేస్తుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు ఆయన హాజరయ్యారు. జగన్ రాకతో ప్రొద్దుటూరు పట్టణం వైసీపీ శ్రేణులతో కోలాహలంగా మారింది. మధ్యాహ్నం ఎర్రగుంట్ల జమ్మలమడుగు బైపాస్ రోడ్లోని హెలిప్యాడ్ వద్దకు వైఎస్ జగన్ చేరుకున్నారు. జగన్ రాకను తెలుసుకున్న పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద జగన్కు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్ అంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అభిమానులకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. అనంతరం ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేసిన వేదికపై జరిగిన తన కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు జగన్ హాజరయ్యారు. వేదికపై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, ముఖ్య అనుచరులతో జగన్ కొద్దిసేపు ముచ్చటించారు. జగన్ వెంట కడప జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. హోస్పేటలో యువకుడి దారుణ హత్య సంఘటన చోటు చేసుకుంది. నిందితులు మృతదేహ శరీర భాగాలను కత్తిరించి ప్లాస్టిక్ సంచిలో నింపి విసిరేసి పారిపోయారు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలోని హవినహడగలి తాలూకాలోని బీరంబి గ్రామంలో జరిగింది. బీరంబి గ్రామానికి చెందిన బీరేష్ హత్యకు గురైన యువకుడిగా గుర్తించారు. హత్యకు గురైన బీరేష్ గత 15 రోజులుగా కనిపించకుండా పోయిన బీరేష్ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. బుధవారం సాయంత్రం బీరేష్ మృతదేహం ఇంటి వెనక కనిపించింది. ఏదైనా చనిపోయిన జంతు వాసన వస్తుందేమని వారు తనిఖీ చేయగా బీరేష్ మృతదేహం కనిపించింది. హంతకులు శరీర భాగాలను ముక్కలుగా కోసి ప్లాస్టిక్ సంచిలో నింపారని వెలుగులోకి వచ్చింది. మృతుడు బీరేష్ మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయింది. సమాచారం అందిన తర్వాత విజయనగర ఎస్పీ జాహ్నవి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హిరేహడగలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ಪ್ಯಾಂಟ್ ಅವ್ರು ನೋಡೋದು ಅಟ್ಲಾಗೈತೆ ನೋಡಿ ಗಂಟೆ ಹಂಗೆ ಪ್ಯಾಂಟ್ ಅಲ್ಲ ಟಿ ಶರ್ಟ್ ಅದ ಅದು ಹಂಗೆ ನೋಡ ಶರ್ಟ್ ಅದು ಹಿಂಗೆ ಆಯ್ತು ಇಲ್ಲಿ ತಲಿ ಸರ್ ಹೆಂಗೆ ತಲಿ ಎಲ್ಲ ಚಪಾಟಿ ಐತೆ ಸರ್ ತಲಿ ಎಲ್ಲ ಚಪಾಟಿ ಐತೆ ಅಲ್ಲ ಹಿಂಗೆ ಹಿಂಗೆ ಹೌದು ಫೋಟೋ ಕೆಲಸ ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.